ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ పై దాడులు జరిపిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు జీ తెలుగు న్యూస్ కందాయి. దోహరియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్ తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ ను డ్రైవర్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన 2 రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ పై దాడులు జరిగిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు జీ తెలుగు న్యూస్ కందాయి. దోహరియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పులో రథ్ తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ ను డ్రైవర్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన 2 రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులు రోజు రోజు తీవ్ర ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఇప్పటికే అక్కడ గొడవలు మాత్రం తారాస్థాయికి ఏరుతున్నాయి. ఎందుకంటే 2-3 రోజులుగా కూడా అక్కడ టీఎంసీ ఓటమి తర్వాత బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకుని టీఎంసీ కార్యకర్తలు కావచ్చు ఇతరత్ర కొంతమంది బీజేపీ గెలుపుని జీర్ణించుకోలేని శక్తులు మాత్రం ఆ బీజేపీ నాయకులను టార్గెట్ గా చేసుకునే దాడులకు దిగుతున్నారు. ఇదే సందర్భంలో బీజేపీ సంబంధించి అత్యంత కీలక నేత ఒక రకంగా సీఎం రేస్ లో ఉన్నటువంటి కీలక నేత సువేందు అధికారికి సంబంధించినటువంటి చాలా అతనికి సన్నిహిత వ్యక్తి అని చెప్పవచ్చు. పిఏకి సంబంధించినటువంటి చంద్రకాంత్ హత్యోదంతో మాత్రం సంచలనం రేపుతా ఉంది. ఎందుకంటే గత రాత్రి 5 వ్యక్తులు అగంతకులు వచ్చి ఆ చంద్రకాంత్ ప్రయాణిస్తున్న వెహికల్ కు అతి సమీపంకు వచ్చి ఒక మోటార్ సైకిల్ పై వచ్చినటువంటి అగంతకులు అతి దగ్గర నుంచి ఆ కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఆ చంద్రకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సో ఆ తర్వాత కూడా అంతర్కాక డ్రైవర్ పై కూడా కాల్పులు జరిపారు. సో ఈ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మొత్తానికైతే చంద్రనాథ్ మరణం తర్వాత సువేందు అధికారి అదేవిధంగా బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఒక వైపేమో మొత్తానికి ఇప్పటికే టీఎంసీ దాదాపుగా 3 దఫాలుగా 15 సంవత్సరాల పాటు అధికారం వెళ్ళింది. ఇప్పుడు ఎన్నికల్లో వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ఇలాంటి దాడులకు భయపెట్టే విధంగా కొంత విధ్వంస రచన చేస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ నుంచి కొంత ఆరోపణలు విమర్శలు వస్తా ఉన్నాయి. మొత్తానికైతే ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ నేతలను బీజేపీ అత్యంత కీలకంగా గెలుపులో కీలకంగా వ్యవహరించిన వారిని టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్న మాత్రం ఓ రకంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో టీఎంసీకి సంబంధించి మాత్రం టీఎంసీ తమ తప్పేం లేదు. ఈ దాడి వెనుక ఎవరున్నారో మాకు తెలియదు, సంబంధం లేదు. ఈ దాడులకు సంబంధించి ఏదైనా ఉంటే మొత్తంగా కూడా సిబిఐ అయితే విచారణ జరిపించాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి అధికారికంగా ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించిన రకంగా కూడా బీజేపీ విజయదుందుభి మోగించింది. సుమారు అంటే 200 సీట్లు, డబుల్ సెంచరీ 206 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అసలు ఎప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఈ స్థాయిలో ఓటమి చవిచూస్తుంది అనుకొని ఆ టీఎంసీ పార్టీ ఊహించలేదు. ఈ నేపథ్యంలో గెలుపును జీవించుకోలేకనే ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ఒక అయితే ప్రచారం జరుగుతుంది. అల్టిమేట్ గా మనం చూడాలి. ఎందుకంటే ఆ విజయోత్సవ రోజు అతి సమీపంగా కొంతమంది దాడికి పాల్పడగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చంద్రనాథ్ ను బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఒకవేళ డ్రైవర్ ను అతన్ని కూడా వెనువెంటనే హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులు తీసుకున్నట్టు చొరవ కావచ్చు, స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చంద్రనాథ్ మాత్రం అక్కడికక్కడే
మృతి చెందిన పరిస్థితి. ఎందుకంటే 5 రౌండ్ల కాల్పులు జరపడం, అతి సమీపంలో బుల్లెట్ ఛాతిలో అదేవిధంగా తలలో దిగడంతో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా ముగిసింది. సువేందు అధికారి ఈ మొత్తం, ఎందుకంటే అతనికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ చాలా రోజులుగా సువేందు దగ్గర పనిచేస్తూ వస్తున్నాడు. సో అట్లాంటిది చంద్రనాథ్ టార్గెట్ గా చేసుకొని ఈ అత్యోదంతం చేయడం పైన సువేందు అధికారి చాలా సీరియస్ గా కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అధికారాన్ని దించుకోలేకే బీజేపీ అధికారం రావడానికి జీర్ణించుకోలేకనే ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి కథలు, అంటే ఇట్లాంటి అత్యోదంతాలు చేస్తూనే హత్యలకు పాల్పడుతూ ఉన్నాయి. సో టీఎంసీలో అంటే మద్దతు చేసేవారు, మానభంగాలు చేసేవారు టీఎంసీలో ఉన్నారు. ఇది వాళ్ళ పని అన్నట్లు కూడా సువేందు అధికారి మాట్లాడిన పరిస్థితి. సో అల్టిమేట్ గా ఇప్పటికే పోలీసులు కొంతమంది మొత్తంగా కూడా జరిగినటువంటి హత్య ఉదంతంపై విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కొంతమంది స్థానికులు విచారించి వదిలిపెట్టినగా తెలుస్తోంది. ఎవరైతే అగంతకులు వచ్చి మోటార్ సైకిల్ పైన వచ్చారో ఆ మోటార్ సైకిల్ మాత్రం ప్రస్తుతం పోలీసులు దాన్ని తీసుకున్నారు. పోలీసులు ఆ మోటార్ సైకిల్ నంబర్ ఆధారంగా కూడా మొత్తంగా కూడా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీఎంసీకి ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఇట్లాంటివి మరిన్ని ఉదంతాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం స్పందించిందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? బీజేపీ ఇప్పటికే సువేందు అధికారితో పాటు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులందరూ అంతా కూడా ఈ యొక్క హత్య ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదంతా కూడా దీని వెనుక టీఎంసీ పాత్రనే ఉంది. టీఎంసీ కావలసుకుని ఇలాంటి దాడులకు, హత్య ఉదంతాలకు, హత్య రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఎందుకంటే ఫలితాలు వచ్చి 2-3 రోజులు కాకముందే ఇట్లా ప్రజలను, బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేలాగా హత్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నుంచి కౌంటర్ వస్తా ఉంది మొత్తం ఈ హత్య ఎపిసోడ్ సంబంధించి. సో అల్టిమేట్ గా విచారణ పోలీసులు కొనసాగుతా ఉంది. ఏదైనా ఒక రోజు ఆలస్యమైన నిందితులు ఎవరినో పట్టుకొని తిడతామని పోలీసులు చెప్తాను. ఎందుకంటే త్వరలోనే బీజేపీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రభుత్వము బీజేపీ అక్కడ గెలుపొందింది కాబట్టి త్వరలో బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతుంది. సో ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీని వెనుక ఉన్నటువంటి అసలైన నిందితులు ఎవరు, వాళ్ళ కారణం ఏంది, వాళ్ళ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిన అనే అంశాలపైన విచారణ జరిగి నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడతామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.